రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. హలో హాయ్ అందరు నమస్తే. నా పేరు సత్యజ. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. సో ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ చూశాను. దీని మీద ఒక చిన్న రివ్యూలా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ ట్రైలర్ చూసాక చెప్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి నాకు ఒపీనియన్ ఉండేది. ఒక ఒపీనియన్ అయినా ఉంటుంది కదా ప్రతి సినిమా మీద నాకు కంటెంట్ వచ్చాక. నాకు ఈ సినిమా మీద ఒపీనియన్ ఎలా ఉందంటే, ఆఫ్టర్ రామన్న కెరియర్లో వరుస రాడ్లు పడ్డాయి, చాలా ఘోరమైన రాడ్లు కూడా పడ్డాయి. దాని తర్వాత ఆయన బయటికి వచ్చి ఒక ఫ్రెష్ ఫీల్ గుడ్ మూవీ తీద్దాం అనుకున్నాడు. అదే ఆంధ్ర కింగ్ తాలూకా. ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండే. ఆర్డర్ మూవీ నుంచి ఒక టీజర్ వచ్చాక ఇంప్రెషన్ గట్టి కొట్టింది. లైక్ ఈ సినిమా బాగుంటుందిరా అనే ఫీల్స్ అయితే వచ్చినాయి, పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి ఎవరివేర్. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసాక సాంగ్స్ రెండు రిలీజ్ అయ్యాయి, మూడు రిలీజ్ అయ్యాయి. సాంగ్స్ లవ్ సాంగ్స్ కొంచెం బజ్ అయితే క్రియేట్ చేస్తుంది, పర్లేదు. ఇప్పుడు ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ ఎలా ఉందో చెప్పాలంటే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా అనే ఫీల్స్ వచ్చినాయి. బట్ చాలా బాగుంది ట్రైలర్. అండ్ ఒక హీరో ఫ్యాన్స్ కోసం ఏం చేయాలి, ఒక ఫ్యాన్ హీరో కోసం ఏం చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద చాలా బాగుంది. కొంతమంది కొంచెం ఈగో క్లాష్, ఫ్యాన్ హీరో అది సంథింగ్ అన్నారు. బట్ అదే ఒక ఫ్రెష్ స్టోరీ, ఇది చూస్తుంటే తెలుస్తుంది. డైలాగ్స్ మాత్రం ట్రైలర్లో క్రేజ్ ఉన్నాయి. అండ్ అక్కడ డైలాగ్ అయితే ఏంటి, నేను ఉన్న నాకు కరెక్ట్ గుర్తు రాలేదు. హీరో చెప్తాడు, అంటే ఉపేంద్ర గారు, వాడున్నాడని నాకు తెలియకపోయినా వాడున్నాడంటే నేనున్నానంటే వాడి వల్లే అని చెప్తాడు. రైట్, అది ఒక స్టార్, ఒక హీరో గురించి చెప్పే ఒక ఫ్యాన్ గురించి చెప్పే డైలాగ్ క్రేజీ అనిపించింది. అండ్ లాస్ట్లో కూడా రామ్ గారు డైలాగ్ చెప్తాడు, అంటే సాగర్ అనేది ఉపేంద్ర గారి క్యారెక్టరు, సాగర్ అనేది రామ్ గారి క్యారెక్టరు, సూర్య అనేది ఉపేంద్ర గారి క్యారెక్టరు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అక్కడ, సాగర్ని సూర్యుని చూడరా ఎంత బాగున్నారా అని రామ్ అంటే, అవి రెండు ఎప్పటికి కలవలేవురా అది అని అంటే, అవి రెండు కలవకపోయినా ఎంత బాగుంది చూడరా అని అంటారు. అక్కడ దాని తర్వాత మ్యూజిక్ వచ్చింది, క్రేజీ అనిపించింది. లైక్ ఒక బీజియం కూడా మంచి ఫేజ్లో కొడుతున్నారు మూవీకి తగ్గట్టు, అంతా బాగుంది. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఆయన తీసిన మిస్ శెట్టి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది, అంటే కాన్సెప్ట్ వేరే, ఇది కూడా ఆయన ఉన్నాడు కాబట్టి సినిమా కొంచెం అంటే ఒక ఫీల్ గుడ్ వేలో వెళ్తాయని హోప్ అయితే ఉంది. రామ్ గారు, ఇక రామ్ గారి గురించి చెప్పాలంటే సినిమాకి 100% ఎఫర్ట్స్ చేశాడు. అండ్ ఆయన మంచి స్టార్టప్, ఆయనకున్న స్టార్టప్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. స్కంద లాంటి రాడ్ సినిమాతో కూడా 50 crores కొట్టాడంటే మాటలేం కాదు. ఆయనకు ఒక మంచి కంటెంట్ సినిమా తీస్తే 100 కోట్లు కొట్టే స్టామినా ఉంది ఆ హీరోకి. మేబీ ఈ సినిమా వర్కౌట్ అయితే కొట్టేలా ఉంది కూడా, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోస్, ఆమెకు మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అండ్ ఇది కూడా మంచిగా క్యారెక్టర్ లాగానే ఉంది, క్యారెక్టర్ పడేలా ఉంది. లవ్ కూడా మంచిగా చూపించేలా ఉంది. ఎమోషన్ ఒక్కటి వర్కౌట్ అయ్యింది అనుకో, ఈ సినిమా ఎవరు ఆపలేరు. చూస్తుంటే డ్రామా బాగానే ఉన్నట్టుంది, ఎమోషన్ సీన్స్ ఆ ట్రైలర్లో. వర్కౌట్ అయిందంటే మాత్రం సినిమా హిట్టే, బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఈ సినిమా గురించి చెప్పండి. లైక్ అయితే ఎన్విరాన్మెంట్ బాగుంది, అంటే ఆ పాతకాలం అంటే మరీ పాతకాలం అంటే ఆ 90s బ్యాక్డ్రాప్ అనుకుంటా. ఆ 90s బ్యాక్డ్రాప్లో హీరో ఫ్యాను, ఆ క్లాషెస్, థియేటర్ ఓన్ తోటి ఒక స్టూడెంట్ ఎట్లా ఉండేటోడు ఆ హీరో కోసం ఆ థియేటర్ దగ్గర, ఇవన్నీ చాలా రిలేట్ అయ్యే కంటెంట్. ఆ రిలేట్ అయ్యే కంటెంట్ తోటి సంథింగ్ ఇంకేదో జరగబోతుంది హీరో కోసం. ఒక హీరో కోసం ఫ్యాన్ ఏం చేస్తుండు, ఆ ఫ్యాన్ కోసం హీరో ఏం చేస్తుండు అనేది చాలా యూనిక్గా ఉంది. మూవీ మీద అయితే మంచి బజ్ ఉంది. 28 ఉంటే 27కి చేశారు, ప్రీపోన్ చేశారు. సో సినిమా బాగుండాలని కోరుకుందాం, రామ్ గారికి మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆయన హీ డిజర్వ్స్ ద బిగ్ హిట్, ఎందుకంటే బిగ్ హిట్. అంటే ఆయన చాలా తర్వాత ఒక మంచి వచ్చి మంచి ఒక సినిమా ఫ్రెష్ ఫీల్ గుడ్ మూవీ తీద్దామని ట్రై చేస్తుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలి, ఒక మంచి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంకా మంచి మూవీ కంటెంట్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాను. అప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.